ఇక రాబోయే రోజుల్లో ఉజ్జీవం రగులుకుంటుంది. గుండెల్లో ఉజ్జీవం. ప్రభు కోసం ఆయన శిలువలో ప్రాణం పెట్టాడు కాబట్టి ఉజ్జీవం రగులుకుంటుంది. ఎవరిని లెక్క చేయకుండా దేవుని కోసం జీవించే ఉజ్జీవా, అతీత శక్తులను పొందుకునే ఉజ్జీవా, సాతాను దుష్ట శక్తుల్ని కాళ్ళ కింద పడేసి తొక్కేసే ఉజ్జీవా, బంధకాల్ని తెంచివేసే ఉజ్జీవా ఇక రగులుకుంటుందని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. క్రైస్తవ సంఘమా, క్రైస్తవ సమాజమా, లెమ్మో, తేజరిల్లుమో, యెహోవా వెలుగు నీపై ప్రకాశించున్నది. నీ ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారు సంఘమా మీకోసం ప్రాణం పెట్టాడు. సంఘమా నీకోసం రక్తం కాచాడు. సంఘమా నీకోసం సమాధిలో 3 రోజులు ఉన్నాడు, లేచాడు. ఇక సంఘమా లెమ్మో, తేజరిల్లుమో, యెహోవా వెలుగు నీపై ప్రకాశిస్తుండగా ఇక రాబోయే రోజుల్లో మీ దేవుడని యెహోవా ఒక్కొక్కరిని అమాంతంగా హెచ్చించబోతున్నాడు. ఒక్కొక్కరిని ఉన్నతమైన స్థాయిలో ఉంచబోతున్నాడు. ఒక్కొక్కరిని గొప్పవారితో కూర్చుండే విధంగా ఆయన హెచ్చించబోచున్నారని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు.